నమస్తే గైస్, ఎక్కడన్నా ముందు ఎగ్జామ్ పెట్టి తర్వాత హాలిడేస్ ఇస్తారు. మాకేమో ఎప్పుడు హాలిడేస్ తర్వాత ఎగ్జామ్స్ పెడతారు. ఈ హాలిడేస్లో మేము ఏదో చదువుతాం అనుకుంటారు, కానీ మేము చేసేది వన్ డే బ్యాటింగే. చుక్కలు కాని వచ్చాయి ఈ 4 రోజులు. నాకు అసలు నిద్ర లేదేం లేదు. సో లాస్ట్ ఎగ్జామ్ అయిపోగానే ఇలా బయటకు వచ్చాం. యూనివర్సిటీ బయట ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే అక్కడ ఫుడ్ పార్సల్ తీసుకొని వెళ్ళిపోయాను. అయినా మన స్ట్రెస్ పోలే. ఇంకా తర్వాత 2 days హాలిడేస్ వచ్చాయి. ఇంట్లో అడిగితే ఏదైనా ఇష్టమైంది చేయండి. ఇంకా మా బాబాయ్ వెళ్ళి చికెన్ తెచ్చాడు. సో మన ఫేవరెట్ ఫుడ్ కుక్ చేసి ఇచ్చారు. ఎగ్జామ్ టైంలో నిద్రపోకుండా చదివిన ఇలా మంచిగా ఫుడ్ తిని అయిపోయిన తర్వాత మూవీస్ పెట్టుకొని చూస్తే బాగా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. మీరు కూడా అంతేనా? ఎగ్జామ్కి ముందు మాత్రమే చదువుతారా? మళ్ళాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అనుకోండి, కానీ మనం అంతే. ఎప్పటి నుంచో చదివినా రాదు, ముందు చదివితేనే వచ్చింది. అదేంటో ఎందుకు మిడ్కే ఎంత స్ట్రెస్గా చదవాలా అంటే మాకు ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. సో ఫైనల్లో ఎటుగూడు నాకు అటెండెన్స్ యాడప్ అవ్వదు, ఎందుకంటే మనం అంత బాగా వెళ్తాం కాబట్టి. సో ఏదైనా ఉంటే ఈ మిడ్లోనే చూసుకోవాలి.